నమస్కారం. బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ మిషన్ 1000 కు స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, భారత సమాజంలో అనేక రకాలైనటువంటి సాంప్రదాయాలు ఉన్నాయి. అదే సందర్భంగా సమాజంలో అంతర్జాతీయంగా జాతీయంగా వస్తున్నటువంటి మార్పుల ఫలితంగా ఈ సాంప్రదాయాల ఎడల కూడా ఆధునికత చోటు చేసుకుంటుంది. ఈ స్థితిలో కొందరు సాంప్రదాయాలు ఇలాగే కొనసాగించాలని, మరికొందరు మారుతున్న సమాజానికి అనుగుణంగా మారాలని భావిస్తున్నారు, చర్చిస్తున్నారు, రాస్తున్నారు, మాట్లాడుతున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా కుల వ్యవస్థ లేదు. భారతీయ వ్యవస్థలో మత ప్రాబల్యం కూడా అన్ని మతాలు ఉన్నప్పటికీ ఒక ప్రధానమైనటువంటి ఒక మతం తన ప్రాబల్యాన్ని చూపిస్తూ, అలాగే మన దేశంలో పట్టణాల్లో కంటే గ్రామాలు చాలా ఎక్కువగా ఉంటాయి. గ్రామాల్లో కుటుంబ వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. అలాగే పెద్దలను గౌరవించడం, సామూహిక జీవన విధానం, ప్రజలు సాంప్రదాయ వృత్తులనే ప్రధానంగా కొనసాగిస్తూ ఉండటం, గ్రామీణ జీవన శైలిని కలిగి ఉండటం ఉంది. పట్టణాలకు గ్రామాలకు మధ్య తేడా ఉన్నప్పటికీ గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే పట్టణంలో ఉన్నటువంటి వ్యక్తి ఈయన ఊరోడు అని అంటాడు. అలాగే పట్టణం నుండి గ్రామానికి ఎవరైనా వ్యక్తులు పోతే ఆ గ్రామస్తులు ఈయన పట్టణం మనిషి అని అంటారు. సో ఆ విధంగా సాంప్రదాయాలకు సంబంధించినటువంటి ఈ అంశంలో ఒక మంచి ఉంది, అలాగనే చెడు కూడా ఉంది. ప్రధానంగా రాజకీయంగా కనుక మనం చూస్తే ఈ వ్యవస్థ ఏది సమాజంలో ఉన్నటువంటి గ్రామీణ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, కుల వ్యవస్థ, మత వ్యవస్థ, రాచరిక వ్యవస్థలకు, రాజకీయ నాయకులకు ఒక పట్టుగా ఉంది. అంతేకాకుండా వంశ పారంపర్యంగా కూడా కుల పెద్దలే గ్రామ పెద్దలుగా, అలాగే రాజు కొడుకే రాజుగా, అలాగే డబ్బున్నటువంటి వాళ్ళు భూస్వాములు ప్రజాప్రతినిధులుగా, బాగా పెట్టుబడి పెట్టగలిగేటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా కొనసాగేటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాదు ఈ కులాల్ని మతాలని ఆసరా చేసుకుని రాజకీయాలు నడుపుతున్నటువంటి పరిస్థితి కూడా మన దేశంలో ఉంది. ఇలాంటి వ్యవస్థ మంచిదా చెడ్డదా అనే విషయం వచ్చినప్పుడు ఈ వ్యవస్థ చాలా మంచిది అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. లేదు, అసమానతలతో కూడినటువంటి వ్యవస్థ అనేటువంటి వాళ్ళు కూడా. అంతేకాకుండా కుల వ్యవస్థల వల్ల అణిచివేతలు, వివక్షతలు, మరో మనిషికి లోబడి ఉండేటువంటి బానిసత్వం, మనస్తత్వం కూడా ఉంది. కాబట్టి ఈ వ్యవస్థ కాలక్రమంలో ఆధునిక పద్ధతులు, సమాజంలో వచ్చినటువంటి ఆధునిక మార్పుల ఫలితంగా భారతదేశంలో ఉండేటువంటి గ్రామీణ వ్యవస్థ కానీ, సాంప్రదాయాలు కానీ, ఆచారాలు కానీ, కట్టుబాట్లు కానీ అవి సడలిపోతున్నటువంటి పరిస్థితి. వాటిని అంతగా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. బస్సు రాకముందు గ్రామాల్లో, పట్టణాల్లో కూడా ఎవరి కులం వాళ్ళదే, ఒకరొకరు ముట్టుకోవటానికి లేదు. మరి ముఖ్యంగా దళితులు అనేటువంటి వాళ్ళు. బస్సు వచ్చిన తర్వాత అందరూ బస్సులో ఎక్కాల్సిందే, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ కూర్చోవాల్సిందే. అలాగే సినిమాలు కావచ్చు, అందరూ సినిమాలకు పోతే అందరూ సినిమాలో సమానంగా కూర్చోవాల్సిందే, సినిమా చూడాల్సిందే. ఒక ఫ్యాక్టరీలో ఉద్యోగం కానీ, ఒక ఆఫీసులో ఉద్యోగం కానీ, ఒక ఆసుపత్రిలో ఉద్యోగం కానీ, లేక ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం కానీ అందరూ సమానంగా చేయాల్సిందే. విద్యలో తేడా లేదు, అందరూ సమానంగా కూర్చోవలసిందే. ఒకనాడు ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు లేదు. ఆ విధంగా మార్పు చెందుతూ వచ్చుతున్నాయి. ఇది మనం గత కొన్ని వందల వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనిషి తనకు తానుగా తన మనుగడ కోసం, తన అవసరాల కోసం మారుతున్నటువంటి సమాజానికి అనుగుణంగా మారాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఎవరికి ఇష్టమున్నా లేకపోయినా మంచి వైపు సమాజం ప్రయాణం చేస్తుంటది. ఆచారాలు, కట్టుబాట్లు, సాంప్రదాయాల పేరుతోటి ఎవరిని కూడా మనం బంధించలేదు. ఇక ఆధునిక సమాజం మార్పు ఏ విధంగా ఉంది అని మనం చూసినప్పుడు ఇది అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంది. ఇది ఒక శాస్త్రీయమైనటువంటి మార్పు. ఇది గతం కంటే ఒక అభివృద్ధికరమైనటువంటి, ఒక మంచిని తెలియజేసేటువంటి విధంగా ఉంటుంది. స్త్రీ పురుష సమానత్వం ఇది ఆధునిక సమాజం కోరుకునేది. అలాగే మనుషులందరూ సమానం, ఇది ఆధునిక సమాజం కోరుకునేది. అలాగే మనిషిని గౌరవించాలి, ఇది ఆధునిక సమాజం కోరుకునేది. ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది, ప్రతి వ్యక్తి ఆ స్వేచ్ఛ ప్రకారం ఉండొచ్చు. అలాగే దేశంలో ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది, ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ కూడా సమానమే అనేటువంటి ఆధునిక సమాజంలో పరిస్థితి ఉంది. కాబట్టి రాజ్యాంగంపై, చట్టాలపై, ప్రజాస్వామ్య విలువలపై ఆధారపడి సమాజం కొనసాగుతుంది. కానీ గతంలో లాగా ఆచారాలపై, సాంప్రదాయాలపై, కట్టుబాట్లపై ఆధారపడి మాత్రం కాదు, లేక భూస్వామ్య వ్యవస్థపై, లేక రాచరిక వ్యవస్థపై ఆధారపడి మాత్రం కాదు. ఇది మనం ప్రధానంగా గమనించవచ్చు. ఆధునిక సమాజంలో మార్పును గమనించవచ్చు. అంతేకాదు కుల,
లింగ వివక్షతలకు వ్యతిరేకంగా సమాజం ఈ రోజు ముందుకు పోతాం. ఒకనాడు అమ్మాయిలు చిన్నప్పటి నుండి ముసలి వాళ్ళు అయ్యేదాకా ఒక పురుషుని ఆధీనంలో ఉండాల్సినటువంటి పరిస్థితి. కానీ ఈనాడు అబ్బాయిలతో సమానంగా చదువుకుంటున్నటువంటి పరిస్థితి, సమాజంలో అన్ని రంగాల్లో ఉద్యోగాల్లో స్థిరపడుతున్నటువంటి పరిస్థితి. పరద దాటని మనిషి ఆ పరదను చింపేసి ఈ రోజు స్వేచ్ఛగా తన బతుకు తను స్వతంత్రంగా బతుకుతున్నటువంటి పరిస్థితి. ఇది ఆధునిక సమాజం కోరుకునే. అంతేకాదు కుల కట్టుబాట్లను తెంచేసి ఈ రోజు సమాజం ముందుకు పోతా ఉంది. అక్కడక్కడ బొండి పట్టుకొని కొంతమంది ఉంటున్నారు, కొంతమంది ప్రబోధం చేస్తున్నారు. కొన్ని పార్టీలు కూడా అలాంటి వాటిని ప్రమోట్ చేస్తున్నాయి. కానీ ఒకనాడు పలాని వాళ్ళు పలానా వృత్తి చేయాలనేటువంటి పరిస్థితి ఈనాడు అన్ని కులాల వాళ్ళు అన్ని వృత్తుల్లోకి ప్రవేశం పొందినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఒక శాస్త్రి చెప్పుల దుకాణం, రెడ్డి మిఠాయి దుకాణం, ఒక చౌదరి బాటా షోరూమ్, ఒక ఇంకోటి ఇట్లా ఏది చూసినా సరే పలాని వాళ్ళే పలానా వృత్తులు చేయాలనేటువంటి లేదు. ఆధునిక సమాజంలో ఎవరికి ఏ నైపుణ్యం ఉంటే వాళ్ళు ఆ నైపుణ్యం ద్వారా చేయవచ్చు. ఇది ఆహ్వానించవలసినటువంటి పరిస్థితి. రాజకీయంగా మనం చూసుకున్నప్పుడు అంతకు ముందు పాలనలో రాజే రాజు, రాజు కొడుకే రాజు. అది రాచరిక వ్యవస్థ. అక్కడ ఆస్తి అంతా, దేశమంతా లేక ప్రాంతం అంతా రాజు ఆధీనంలో ఉండేది. రాజు సర్వ అధికారాలు కలిగి ఉండేవాడు. కానీ 1947 తర్వాత మనకు స్వాతంత్రం రావటం, 1950లో మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మనది ఒక ప్రజాస్వామిక దేశంగా కొనసాగుతా ఉంది. సరే, పాలక వర్గాలు ఆ ప్రజాస్వామ్యాన్ని తమకు అనుకూలమైనప్పుడు ఒక తీరుగా, ప్రతికూలమైనప్పుడు మరో తీరుగా ఉపయోగిస్తున్నటువంటి స్థితి కూడా ఉంది. అయినా ప్రధానంగా మనది గణతంత్ర ప్రజాతంత్ర లౌకిక రాజ్యాంగం మన పీఠికలో మనం తెలియజేసుకుంటాం. కాబట్టి ప్రజాస్వామ్య విలువలకు ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా కట్టుబడి ఉండాల్సిందే. అలాగే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, రాజ్యాంగం ఏర్పడిన తర్వాత 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కుకు అర్హులు. కులంతో గాని, మతంతో గాని, ప్రాంతంతో గాని సంబంధం లేదు. వాళ్ళకు డబ్బుందా లేదా అనేదాంతో సంబంధం లేదు. కానీ గతంలో అలా కాదు. చదువుకున్న వాళ్ళకే ఓటు, డబ్బున్న వాళ్ళకే ఓటు, పలాని కులం వాళ్ళకే ఓటు, స్త్రీలకు అసలు ఓటు హక్కే లేదు అనేటువంటిది ఉండే. కానీ ఆధునిక సమాజంలో వాటన్నిటి కూడా మన రాజ్యాంగం ప్రజాస్వామ్య రాజ్యాంగంగా ఏర్పడ్డ తర్వాత వాటన్నిటి కూడా పక్కన పెట్టేసి మనం ప్రజలందరూ సమానం, ప్రజలందరికీ ఓటు హక్కు సమానమైంది అని చెప్పుకోగలుగుతున్నాం, అనుభవిస్తున్నాం, మనం ఆచరిస్తున్నాం. అలాగే సామాజిక న్యాయం కోసం, సంక్షేమ రాజ్యం కోసం ఇవాళ ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఇంకొక అడుగు ముందుకేసి మేమెంతో మాకంత వాటా అనేటువంటి నినాదాలు కూడా వస్తున్నాయి. తరతరాలుగా ఏ హైరార్కీ తోటి ఆధిపత్య భావజాలం కలిగినటువంటి ఆధిపత్య కులాల వాళ్ళు తమ రాచరికాన్ని, పెత్తనాన్ని కొనసాగిస్తున్నారో అలాంటి వాళ్ళందరి యొక్క గద్దెలు కదిలిపోతున్నటువంటి పరిస్థితి నేడు. ఇది ఆధునిక సమాజంలో వస్తున్నటువంటి మార్పుల ఫలితం, మన ప్రజాస్వామ్య రాజ్యాంగం యొక్క ఫలితం. కాబట్టి మనం దీన్ని ఆహ్వానించాలి, గౌరవించాలి. ఇది సరిగా అమలయ్యే విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా మనం చేయాలి. 1947లో మనకు రాజకీయ స్వాతంత్ర్యం వచ్చింది. అప్పుడే అనేక చర్చలు దేశంలో జరిగాయి. ఇక మనకు స్వాతంత్రం వచ్చింది, ఇంకా మనకేంటి అని. 1950లో మనకు రాజ్యాంగం ఏర్పడి, ఆ రాజ్యాంగ రచయిత, ఆ రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెడుతూ సామాజిక న్యాయం జరగకుండా రాజకీయ స్వేచ్ఛ, రాజకీయ స్వాతంత్ర్యం నిలబడదు అని చెప్పాడు. కాబట్టి కేవలం రాజకీయ స్వాతంత్ర్యం వచ్చింది కానీ సామాజిక, ఆర్థిక స్వాతంత్ర్యం ఇంకా మనం సాధించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఎప్పుడైతే ఆధునిక సమాజం ముందుకు పోతా ఉందో, ఆధునిక సమాజం మధ్య, పాత సమాజం మధ్య ఒక వైరుధ్యం కొట్టొచ్చినట్టుగా మనకు కనపడతా ఉంది. ఉదాహరణకి కుల ఆధారిత వివాహాలు, ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి అనేది. కానీ అలా ఏం జరుగుతూ ఉంది? ఈరోజు స్వేచ్ఛ వివాహాలు జరుగుతూ ఉన్నాయి, ప్రేమ వివాహాలు జరుగుతూ ఉన్నాయి. ఒక స్త్రీ ఒక పురుషుడు ఇష్టపడి వివాహం చేసుకుంటున్నారు. ఇది సహించినటువంటి పాతకాలపు ఆలోచనలు కలిగినటువంటి సాంప్రదాయవాదులు తమ బిడ్డల్ని చంపేసుకుంటున్నారు, తమ కుటుంబాల్ని తామే విచ్ఛిన్నం చేసుకుంటున్నారు, తమ కడుపును తామే కోసుకుంటున్నారు. కానీ ఎంతకాలం జరుగుద్ది ఈ విధంగా? ఖచ్చితంగా ఆధునిక సమాజమే ముందుకు పోతుంది. చట్టాల ద్వారా, అధికారాల ద్వారానో, హత్యల ద్వారానో, వివక్షల ద్వారానో ప్రేమను ఆపలేరు, పెళ్లిళ్లను ఆపలేరు, కుల వ్యవస్థను కాపాడలేరు. అది కూలిపోవటం తథ్యము అనేది మనం గుర్తు చేసుకోవాలి. అలాగే మత ఆచారాలు వర్సెస్ రాజ్యాంగం. మన రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం. మతం ఒకరి వ్యక్తిగతం తప్ప మన రాజ్యాంగంలో అన్ని మతాల వాళ్ళకి, అందరికీ కూడా ఏ మతం అయినా కోరుకునే, ఇష్టపడే, ఉండే అధికారం ఉంది. కానీ మత మార్పిడులను నిషేధిస్తూ చట్టాలు చేయటం, మతం మారిందనే పేరుతోటి హత్యలు చేయటం, పలాని మతస్థులు పలాని ఆహారం తింటున్నారని దాడులు చేయటం రాజ్యాంగం ఒప్పుకోదు, రాజ్యాంగం అంగీకరించదు. ఆ విధంగా చట్టాల ద్వారా ఎవరు కూడా, నిర్బంధం ద్వారా ఎవరు కూడా కులాన్ని కానీ మతాన్ని కానీ కట్టిపెట్టి ఉంచలేరు, దాన్ని పెంచలేరు. వ్యక్తికి స్వేచ్ఛ ఉంది,
తాను ఏ మతంలోనైనా ఉండే స్వేచ్ఛ ఉంది, వాక్ స్వాతంత్ర్యం ఉంది, సభా స్వాతంత్ర్యం ఉంది, రాజ్యాంగం కల్పించినటువంటి అనేక హక్కులు ఉన్నాయి. కాబట్టి పలాని మతంలోనే ఉండాలని, పలాని మతం మెజారిటీ మతం గనక ఆ మెజారిటీ మతానికి మైనారిటీ మతస్థులందరూ లొంగి ఉండాలని, లేకపోతే ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలని దాడులు చేసే అధికారం కానీ చెప్పే హక్కు కానీ ఎవరికి లేదు. అలాగే వంశ పారంపర్య నాయకత్వం, వంశ పారంపర్యంగా ఈ గ్రామంలో దొరకొడికే సర్పంచి లేదా ఇంకో నాయకుడు, లేక ఈ ఏరియాలో లేక ఈ కులం వాళ్ళే ఈ పని చేయాలి అని. కానీ ఈరోజు రాజ్యాంగం ఏర్పడిన తర్వాత అలా లేదు. వంశ పారంపర్య నాయకత్వం కాకుండా ప్రజాస్వామ్య నాయకత్వం వస్తున్నటువంటి పరిస్థితి, ప్రజాస్వామ్యంగా నాయకత్వాన్ని ఎంచుకునే పరిస్థితి. ఆ విధంగా వంశ పారంపర్య నాయకత్వానికి ఇక్కడ అవకాశం లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకబడే నాయకత్వానికి మాత్రమే అవకాశం ఉంది. ఇది గతానికి ఆధునిక పరిస్థితులకు మధ్య ఉండేటువంటి, అంతేకాదు ఎవరు ఏం మాట్లాడాలి, ఎవరు ఎక్కడ నివసించాలి, ఎవరు ఏ బట్టలు వేసుకోవాలి, ఎవరు ఏ ఆహారం తినాలి అనేటువంటిది కూడా ఆ వ్యక్తికి సంబంధించిన అంశం. ఆ వ్యక్తి యొక్క స్వేచ్ఛ, దాన్ని అరికట్టే అటువంటి అంశం అధికారం గానీ హక్కు గానీ ఎవరికి లేదు. అలాగే గత సాంప్రదాయాల ప్రకారం చిన్న పిల్లలకు పెళ్లిళ్ళు చేసేటువంటి పరిస్థితి ఉండే, కానీ బాల్య వివాహాలు రద్దు చేస్తూ చట్టాలు వచ్చాయి. అలాగే అంటరానితనం ఉండేది, కానీ ఈరోజు అంటరానితనాన్ని రద్దు చేస్తూ చట్టం వచ్చింది, అది నేరం. అలాగే వాడలు ప్రాంతాలు వేరువేరుగా కులాల వారిగా ఉండేటివి, కానీ ఈరోజు పట్టణాలు గనక మనం చూసినట్లయితే, అపార్ట్మెంట్ కల్చర్ మనం చూసినట్లయితే అవన్నీ కూడా పటాపంచలైపోయినాయి. అందుకని ఈ సందర్భంగా ఒక్క విషయాన్ని నేను మీకు మనవి చేసేది ఏంటంటే, గత సంస్కృతి అంతా సాంప్రదాయాలన్నీ చెడ్డయి అని నేను అంటలేదు, ఆధునిక సంస్కృతి ఆధునిక సాంప్రదాయాలన్నీ కూడా మంచివి అని కూడా నేను అంటలేదు. కానీ అది గత సమాజంలోని లేక ప్రస్తుత సమాజంలోని సంస్కృతిని, ఆచారాలను, సాంప్రదాయాలను, కట్టుబాట్లను విచక్షణారహితంగా ఆలోచించి ఏది ప్రజాస్వామ్యబద్ధమైంది, ఏది అభివృద్ధికరమైంది, ఏది మనిషికి ఉపయోగకరమైంది అనేటువంటి దాన్ని అమలు చేయాలి. ఆ విధంగా మంచి సంస్కృతిని ప్రోత్సహిద్దాం, చెడు సంస్కృతిని వ్యతిరేకిద్దాం, తిరస్కరిద్దాం, నూతన ప్రత్యామ్నాయ సంస్కృతిని మనం కొనసాగిద్దాం, ప్రవేశపెడదాం. ఇది ఈ సందర్భంగా గమనంలో ఉంచుకోవాలని మీ అందరికీ మనవి చేస్తూ, బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉండండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిషన్ 1000 ప్రత్యామ్నాయ సంస్కృతి కోసం చేయబడినటువంటి ఒక అంశాన్ని మీ ముందుకు అనేక ఎపిసోడ్లుగా తీసుకురాబోతున్నాం. అందులో భాగంగానే ఈ ఎపిసోడ్ చూడాలని మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.